నమస్కారం అండి. తాంత్రిక ప్రపంచం ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. ఈరోజు మనం తాంత్రిక ఉపాసకులైనటువంటి అనుమూల దీపక్ శర్మ గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు మనం అస్సాంలోని గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, అలాగే వాటి యొక్క విశేషాలను కూడా ఈరోజు మనం ఆయన మాటలు తెలుసుకున్నాం. ఒకసారి నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓకే అండి, ఇప్పుడు మనకి నార్మల్ గా డౌట్ ఏమవుతుందంటే, చాలా మంది ఇప్పుడు అమ్మవారు ఏదైతే ఉందో కామాఖ్య అమ్మవారికి అక్కడ నీరు రెడ్ కలర్ లో, అంటే మనకి ఎరుపు రంగులో రావడానికి గల కారణం ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అక్కడ ఆ దేవాలయంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో గల నీరు ఎర్రగా ప్రవహించడానికి గల కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న. అమ్మవారు సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో మనకి ఆడవాళ్ళకి ఎలా అయితే ఋతుస్రావం జరుగుతుందో అదే విధంగా అక్కడ అమ్మవారు ఋతుస్రావం వస్తుంది అమ్మవారికి. ఆ 3 రోజులు కూడా దేవాలయం అంతా కూడా తలుపులతో సహా మొత్తం అంతా చేసేసి కట్టేసి, అక్కడ చుట్టుపక్కల ఆ 3 రోజులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి మహానుభావులు, సాధువులు, నాగ సాధువులు అందరూ కూడా వచ్చి తాంత్రిక ఉపాసన చేస్తూ ఉంటారు ఆ యొక్క ప్రదేశంలో. ఆ 3 రోజులు కూడా అమ్మవారి యొక్క ఋతుస్రావం ఆ యొక్క దేవాలయం తీరం గుండా, నదీ తీరం గుండా ప్రవహిస్తుంది. అప్పుడు అదంతా కూడా ఆ స్రావం అంతా కూడా ఎర్రటి ప్రవాహంగా మారిపోతుంది. అప్పుడు మనం ఆ 3 రోజులు కూడా అమ్మవారి దగ్గర ఎవరు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 4వ రోజున మళ్ళీ దేవాలయం తెరిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత అప్పుడు అందరూ కూడా మళ్ళీ దర్శనానికి వదలటం జరుగుతుంది అన్నమాట. దీన్ని అంబుబాచి మేడ అని చెప్పని వాళ్ళ యొక్క భాషలో, అక్కడ అస్సాం యొక్క భాషలో అంబుబాచి మేడ అంటే అమ్మవారి యొక్క ఉత్సవాలు. అలాగే ఇప్పుడు అమ్మవారికి ఈ 4 రోజుల కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ప్రసాదంగా ఒక చిన్నది ఏదో క్లాత్ లాగా ఇస్తారని అంటారు కదా, అదేంటంటే దాని గురించి? అది ఆ ప్రసాదం ఏమిటయ్యా అంటే, ఈ అమ్మవారి యొక్క శ్రావం జరిగేటువంటి సమయంలో అక్కడ పండాలు, అంటే బ్రాహ్మణ మంత్రులు గారు, అయ్య గారు, రకరకాల పండా, సప్త భాషలో పండా అంటారు. ఆ పండా గారి ద్వారా అమ్మవారి యొక్క దేవాలయం కట్టేసేటువంటి ముందర ఆ పండాల ద్వారా మనం అమ్మవారికి కొన్ని వస్త్రాలు, పట్టు వస్త్రాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే, ఆ శ్రావానికంటే కూడా ముందర, శ్రావం జరిగేటువంటి సమయానికంటే ముందర దేవాలయం కట్టేసి ముందర వాటికి ఒక టోకెన్స్ ఉంటాయి. ఆ టోకెన్స్ దాని మీద క్లిక్ చేసేసి అమ్మవారి మీద కట్టుతారు. అవి 3వ రోజు కంప్లీట్ అయ్యాక 4వ రోజు దేవాలయం తెరిచిన తర్వాత ఆ టోకెన్స్ ప్రకారంగా ఎవరి క్లాత్లు వాళ్ళకి ఇస్తారు. అది మనం అందరికీ కూడా, మనం ప్రత్యేకంగా ఈ యాగానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దాన్ని మనం ప్రసాదంగా ఇవ్వాలి ఆ యొక్క వస్త్రాన్ని. అదే విధంగా మామూలు రోజుల్లో కూడా ఎవరన్నా వెళ్తే ఎక్కడో వాళ్ళ అదృష్టం ఉన్నటువంటి వాళ్ళకి, అమ్మవారి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడో 100లో ఒకళ్ళకి ఆ యొక్క ప్రసాదం అనేటువంటిది దక్కుతుంది ఉండేటువంటి పండాల యొక్క. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారు కదా, ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క యాగ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.